హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా అంటే ఈ రోజే ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్ కు సంబంధించి అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను ప్రీవియస్ గా వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్ టు ఫైనల్ సబ్మిషన్ వరకు లైవ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ కు సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎస్ఎస్సి ఏ జాబ్స్ కి అప్లై చేయాలన్నా కూడా అప్లికేషన్ ఫామ్ లో 2 పార్ట్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 1 లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేయడానికి ఎస్ఎస్సి లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏపీపీఎస్సి లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీరు ఏ విధంగా చేసుకొని మీరు జాబ్ కి అప్లై చేస్తారో అదే విధంగా ఎస్ఎస్సి లో కూడా మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఇనిషియల్ గా చేసుకొని ఫర్దర్ గా మీరు జాబ్స్ కి అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్ డీటెయిల్స్ తో స్టెప్ బై స్టెప్ అప్ టు ఫైనల్ ప్రాసెస్ వరకు నేను ప్రీవియస్ గా మన ఛానల్లో వీడియో అనేది అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో అలానే పైన ఐ కార్డ్ లో చివరగా ఎండ్ స్క్రీన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోయి మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఫర్దర్ గా ఈ వీడియోలో నేను ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నానో దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు పార్ట్ 1 అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియో ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వండి. మీరు ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు యూనిక్ యూజర్ నేమ్ అలానే పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చా యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ మీది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెల్కమ్ అని మీ నేమ్ తో మీ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఏ పోస్టులు అయితే అవైలబుల్ గా ఉన్నాయో ఆ జాబ్స్ లిస్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ ఎగ్జామినేషన్ 2019 కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఈ రోజు నుంచే స్టార్ట్ అనేది అవుతుంది. ఎండ్ డేట్ చూసుకున్నట్లయితే 29/5/2019 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో అప్లై అనేది చేసుకోవచ్చు. 31/5/2019 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో పేమెంట్ అయినా చేయొచ్చు. ఆఫ్లైన్ లో పేమెంట్ చేయాలి అనుకునే వాళ్ళు చలాన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఈ చలాన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆఫ్లైన్ పేమెంట్ చలాన్ ద్వారా పే చేయాలంటే 1/6/2019 డ్యూరింగ్ బ్యాంకింగ్ అవర్స్ లోపలే మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ డీటెయిల్స్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి అప్లై చేయడానికి ఇక్కడ స్టార్టింగ్ లోనే అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చింటారో ఆ డీటెయిల్స్ ఇక్కడ డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిపోయి వస్తుంది ఫ్రెండ్స్. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు ప్రతి ఒక్క జాబ్ కి డిఫాల్ట్ గా ఏ డీటెయిల్స్ అయితే అవసరమై ఉంటాయో ఆ డీటెయిల్స్ మాత్రమే వాళ్ళు అడుగుతారనమాట. అందుకనే అవి డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిపోయి రావడం అనేది జరుగుతుంది. రిమైనింగ్ డీటెయిల్స్ ఈ జాబ్ సంబంధించి ఏవైతే వీళ్ళకి అవసరమవుతాయో ఆ డీటెయిల్స్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇచ్చిన డీటెయిల్స్ మీరు చేంజ్ చేయాలి, లేదా ఆ డీటెయిల్స్ తప్పుగా ఉన్నాయి, లేదా అప్పుడు ఆ డీటెయిల్స్ ఉండేది కానీ ఇప్పుడు ఆ డీటెయిల్స్ అనేది చేంజ్ అయ్యాయి, వాటిని మేము అప్డేట్ కానీ మాడిఫై కానీ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ మాడిఫై రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ ప్రీవియస్ డీటెయిల్స్ ఎడిట్ కానీ అప్డేట్ కానీ చేయొచ్చు అనమాట. 15th ఆప్షన్ వరకు ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిపోయి వస్తాయి ఫ్రెండ్స్ మీ ఓటీఆర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని. మీరు 16th ఆప్షన్స్ లో మీరు ఈ జాబ్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్ రాయడానికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రయారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 3 ఎగ్జామినేషన్ సెంటర్ ప్రయారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవేవైతే అవైలబుల్ గా ఉన్నాయో వాటికి సంబంధించిన కోడ్స్ తో సహా క్లియర్ గా ఇక్కడ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లిస్ట్ మీరు దేనికైతే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారో దానికి సెంటర్ 1 కింద మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెంటర్ 2 సెంటర్ 3 ఆ విధంగా
ప్రిఫరెన్స్ లేదా ప్రియారిటీ ఆర్డర్ అవైలబిలిటీని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చే ఆప్షన్ ని బట్టి ఫర్దర్ గా డీటెయిల్స్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ డీటెయిల్స్ అనేది యాక్టివేట్ అయ్యాయి అనమాట. నో అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ డిజేబుల్ అనేది అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఆ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 18th సెక్షన్ అంతా కూడా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 19th ఆప్షన్ చూసుకున్నట్లయితే మీకు రిజర్వేషన్ కేటగిరీ ఉన్నట్లయితే మీకు ఈ జాబ్స్ కి సంబంధించి ఏజ్ సరిపోక ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓసీ క్యాండిడేట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ అప్లికబుల్ అయితే కాదు. వాళ్ళకు ఆటోమేటిక్ గా డిజేబుల్ లో ఉంటుంది. ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే యాక్టివేట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏ కేటగిరీ కింద మీకు ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎంటీఎస్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ త్రూ అవుట్ ఇండియా అనేది వీళ్ళు పోస్టింగ్ అనేది ఇస్తారు కదా. మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఈ పోస్టింగ్స్ లో మీకు ఎక్కడ కావాలి అనేది ప్రయారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఏ స్టేట్ లో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ సెలెక్ట్ అయితే ఏ యూనియన్ టెరిటరీలో మీరు జాబ్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రిఫరెన్స్ కోర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో అనెక్సర్ 15 చూసుకున్నట్లయితే స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీకి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కోడ్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూసుకున్నట్లయితే 3 కోడ్, తెలంగాణ చూసుకున్నట్లయితే 4 కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రియారిటీ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి సేమ్ ప్రియారిటీని మీరు కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా ఇక్కడే మీరు కోడ్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీకి ఏ కోడ్ మెన్షన్ చేయాలి అని ఇక్కడ డీటెయిల్స్ లిస్ట్ అనేది వాళ్ళు క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మిస్టేక్ గా మీరు డీటెయిల్స్ కోడ్స్ కానీ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు రీసెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఇక్కడ ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజర్వ్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఈ ఆప్షన్ అనేది వాళ్ళకు డిజేబుల్ లో ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క డీటెయిల్స్ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ పిఎస్యూస్ కానీ లేదా వేరే ఆర్గనైజేషన్స్ కానీ చెక్ చేసుకొని మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలంటే మీ డీటెయిల్స్ వాళ్ళు చెక్ చేసుకోవడానికి పర్మిషన్ ని అలౌ చేయడానికి ఇక్కడ ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అఫీషియల్ నోటిఫికేషన్ లో పేరా నంబర్ 21 లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డిఫాల్ట్ గా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇచ్చింటారు కాబట్టి సెలెక్ట్ అయిపోయి వస్తాయన్నమాట. ఐ అగ్రీ అనే డిక్లరేషన్ చెక్ బాక్స్ అని టిక్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చా యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రివ్యూలో ఇప్పటి వరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని ఒకసారి పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పర్ఫెక్ట్ గా ఉంటే అప్లికేషన్ ఫార్మ్ ఈస్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రింట్ అనేది తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్యూచర్ రెఫరెన్స్ గా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రింట్ తీసుకైన తర్వాత ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ స్క్రీన్ అని మనకు 2 టైప్స్ ఆఫ్ పేమెంట్ మోడ్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటి ఆన్లైన్, ఇంకొకటి ఆఫ్లైన్. ఆన్లైన్ అంటే డైరెక్ట్ గా ఇక్కడ అమౌంట్ చూపించి సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఆఫ్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జనరేట్ ఆఫ్లైన్ చలాన్ అని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఆఫ్లైన్ లో పేమెంట్ చేయాలి అనుకుంటే మీరు ఈ చలాన్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో పేమెంట్ చేయడం అనేది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆన్లైన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్స్, అదర్ పేమెంట్ మోడ్స్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఎస్బీఐ డెబిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి చార్జెస్ నిల్ ఉంటాయి కాబట్టి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీ డెబిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ కార్డు కి ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు పేమెంట్ చేసినట్లయితే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తాను. పేమెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రిసిప్ట్ క్యాండిడేట్ కాపీ అని ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవడం చాలా చాలా బెటర్. ఒకవేళ మీకు మనీ కట్ అయిపోయి ఇక్కడ పేమెంట్ సక్సెస్ అని రాకున్నట్లయితే ట్రాన్సాక్షన్ స్టేటస్ మీకు విత్ ఇన్ 48 అవర్స్ తర్వాత మీరు మరీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది
ఫ్రెండ్స్. అప్పుడు సక్సెస్ అని వస్తే నో ప్రాబ్లం అన్నమాట. ఫెయిల్యూర్ అని వస్తే మరి మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో ప్రాబ్లమ్స్ ఉంటే మీకు రీఫండ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా వస్తే మీ మనీ అనేది సక్సెస్ఫుల్ గా పే అయిందని ఫ్రెండ్స్ దీని యొక్క మీనింగ్. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రింట్ తీసుకున్న తర్వాత మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయ్యిందా లేదా అని అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ స్టేటస్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్, అప్లికేషన్ ఫామ్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్, పేమెంట్ స్టేటస్ కంప్లీట్, అప్లికేషన్ స్టేటస్ ప్రొవిజనలీ యాక్సెప్టెడ్ అని ఈ విధంగా ఈ 4 యాక్సెప్టెడ్ వచ్చి పేమెంట్ స్టేటస్ కంప్లీట్ అని వస్తే మాత్రమే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా వాళ్ళకు సబ్మిట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో ఏదైనా కానీ ఇన్కంప్లీట్ కానీ పెండింగ్ కానీ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ అనేది చేయలేదు అని దాని యొక్క మీనింగ్. మీకు ఖచ్చితంగా ఈ విధంగా వస్తే మాత్రమే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు ఫ్రెండ్స్. మరి అప్లికేషన్ ఫైనల్ ప్రింట్ తీసుకోవడానికి ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఫైనల్ ప్రింట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్ కి 10th క్వాలిఫికేషన్ తో అప్లై చేయాలి అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. Thanks for watching.